మ్యాజికల్ మిర్రర్ లాంటిది. ఇది మిమ్మల్ని మళ్ళీ ఆ అమూల్యమైన కాలంలోకి తీసుకువెళ్తుంది. మీరు కలలు కన్నారు, స్నేహాలను పెంచుకున్నారు, జీవితాన్ని అర్థం చేసుకొని తొలి అడుగులు వేసిన దశలోకి ఈరోజు మనందరం కలిసి ఈ నెడులు పింఛన్ లాంటి జ్ఞాపకాల పొగగా తిప్పే ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనంతో మనం ప్రారంభిద్దాం. సైన్స్ టీచర్, ప్రభాకర్ గారు నాన్-డిటైల్ టీచర్, మహాదేవ్ గారు మ్యాథ్స్ టీచర్, శర్మ గారు హిందీ టీచర్, కోటిరెడ్డి గారు తెలుగు టీచర్, హెడ్ మాస్టర్ నాయుడు గారు ఇంగ్లీష్ టీచర్, వెంకటేశ్వరరావు గారు ఇంగ్లీష్ టీచర్, చరణ్ బాసప్ప మ్యాథ్స్ టీచర్. మీ తోటి స్నేహితులు ఎవరు అంటే హనుమంత్ గారు కానిస్టేబుల్ డిపార్ట్మెంట్లో చేశారు, కె రాజు గారు హాస్పిటల్లో చేశారు, ప్రభాకర్ గారు, నాగేశ్వరరావు గారు, రమేష్ గారు షాప్ కీపర్లో చేశారు, గోపి గారు చిట్ ఫండ్ నడిపించేవారు, ప్రభు గారు క్లాత్ షాప్ నడిపించేవారు, గంగాధర్ గారు, అలాగే తిమ్మారెడ్డి గారు. వీరందరూ ఇప్పుడు మన మధ్యలో లేరు. సో వీరితో పాటు మన భారతదేశ రక్షణ కోసం తన ప్రాణాలను అర్పించిన సిపాయిలు మరియు పెహల్గాం బాధితులందరికీ కూడా స్మరించుకుంటూ ఒక నిమిషం మన హృదయపూర్వక నివాళులు అర్పించాలని మీ అందరినీ వేడుకుంటున్నాను. శ్రీ కుమారెడ్డి గారు నిజామాబాద్ లో తొలిసారి రియల్ ఎస్టేట్ రంగంలో ప్రవేశించి మార్గదర్శకుడిగా నిలిచారు. ఆయన దౌత్యం దూరదృష్టితో నగరానికి ఒక శ్రేష్టమైన కానుకగా అందమైన మరియు విశాలమైన కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ను నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇది మాత్రం ఎంతో మానవీయతతో శ్రద్ధతో ప్రముఖ పాత్ర పోషిస్తూ వృద్ధులకు సేవలు అందిస్తున్నారు.
ఇటు కార్యక్రమం విజయవంతం జరగాలని ఆశించి ఫంక్షన్ హాల్ ను వారు మనకి ఫ్రీగా ఇవ్వడం జరిగింది. వారి సహృదయతకు సానుభూతికి నిదర్శనం. ఇలాంటి గౌరవనీయ దంపతులను మేమందరము విద్యార్థులుగా ఉన్న వాళ్ళము ఎవరి పెళ్ళిళ్ళు ఉన్నా దాదాపు ఒక 2 years నుంచి 3 years నుంచి ప్రధానికి పోతున్నాం. కానీ ఈరోజు ఎక్కువ మిత్రులు ఇక్కడికి వచ్చినందుకు వారికి వారి ఫ్యామిలీలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రత్యేకంగా ఈరోజు మీ అందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఏంటంటే మేమందరము ఎక్కడ కలుసుకున్న స్నేహభావంతో అందరం మాట్లాడుకుంటూ కలిసి ఉంటున్నాం. ఈరోజు నేను ఇప్పుడు నా గురించి వారు చెప్పారు, నేను ఒక నిమిషం మాట్లాడదలుచుకున్నాను. ఎందుకంటే మనం ఎన్ని సంపాదించినా ఒకరోజు మనం పోక తప్పదు. కాబట్టి ఉన్నంత ఏదైనా మంచి కార్యక్రమాలు చేద్దామన్న భావనతోటి గురువులు పెద్దలు పూజలు మా చిన్న గంగారెడ్డి సార్ గారు మాకెంతో ఆదర్శంగా మమ్మల్ని తీర్చిదిద్దిండు. వారికి స్వాగతం సుస్వాగతం గురువులకు. వారిని సాధారణంగా ఆహ్వానిస్తూ మిత్రులందరూ ముందు కూర్చోబెట్టాలని చెప్పి కోరుతున్నాను. ఎంతో మంది మన మిత్రులు కూడా సహాయ సహకారాలతో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉంటూ ఈ రోజు వరకు కూడా నమ్ముకున్న వ్యవసాయాన్ని ఈ రోజు వరకు కూడా చేస్తూనే ఉన్నాం. దాంట్లో భాగంగానే ఆర్థికంగా నిలదొక్కున్నారు. కాబట్టి ఏదైనా ఒక సమాజ సేవ చేయాలన్న భావనతోటి 14 సంవత్సరాల కింద చంద్రగిరి భూమారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ అనాథ ఆశ్రమం పెట్టడం జరిగింది. కానీ పక్కకు ఉంటుంది, మీరందరూ రావచ్చు. అక్కడ ఓన్లీ అనాథలే ఉంటారు, ఎవరికి రూపాయి తీసుకోవడం ఉండదు, ఫ్రీగా సర్వీస్ చేస్తున్నారు. ఎవ్రీ ఇయర్ ఎవరైనా మన దాంట్లో కానీ ఇతరులు కానీ ఎవరైనా పిల్లలు తల్లులు చనిపోయి తల్లులు ఉంటే వాళ్ళ పిల్లలను సాధలేరు. అలాంటి టైంలో వాళ్ళకి ఒక అమ్మాయిను అబ్బాయిను అడాప్ట్ చేసుకొని సంవత్సరం ఫీజులు కూడా నేనే చెల్లించడం జరుగుతుంది. సంవత్సరం దాదాపు ఒక 10 నుంచి 12 మంది విద్యార్థులను అమ్మాయిలను చదివిస్తున్నాను. అదే కాకుండా బీదవాళ్ళు ఎవరైనా పెళ్లి చేసుకుంటా అంటే మీరు చెప్పినా ఎవరు చెప్పినా వాస్తవంగా బీదవాళ్ళని తెలిస్తే వారి పెళ్లి కొరకు ఒక 25,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. నేను ఆశ్రమం స్థాపించే ముందు మా పిల్లలతో మా భార్యతో కండిషన్ తీసుకున్నా, నువ్వు సర్వీస్ చేస్తా అంటే నేను ఆశ్రమం పెడతా, నేను అక్కడ ఉండా, అక్కడ టైం సరిపోతుంది నేర్పిసి అంటూ తను ఎవ్రీడే ఈ రోజు 4 గంటల నుంచి 8 గంటల వరకు ఆశ్రమంలోనే అక్కడే సేవ చేస్తుంటుంది. రోజు ఈ రోజు వరకు అదే కాదు, ఇప్పుడు ఆశ్రమం వెళ్ళి తీసుకొచ్చాను. కాబట్టి ఒకరు చేయాలంటే కాదు, ఎప్పుడున్నా తన చేదోడు వాదోడుగా భార్య సత్యమని సపోర్ట్గా ఉన్నప్పుడే ఏదైనా ముందుకెళ్ళి చేయగలుగుతాం తప్ప సింగిల్గా ఏం చేయలేము మేము. కాబట్టి దాన్ని సహకరించినందుకు వారికి, మీ అందరూ కూడా ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ లక్ష్య భాగ్యాన్ని కల్పించిన మా మిత్రులు అనంతరం గారికి, అట్లాగే మా బావగారైన ఎక్స్-ప్రెసిడెంట్ ఏ గంగారెడ్డి గారు కూడా మాకు గ్రామంలో ఉంటూ ప్రతిదానికి స్ఫూర్తిగా ఉన్నాడు. రాజకీయాలలో కూడా తను ఉన్నాడు, నేను ఉన్నాను. అందరం కూడా ఊరు మంచిగా ఎప్పుడు ఆలోచన చేస్తున్నాం తప్ప చెడు భావన ఏ రోజు కూడా మాకు కలవలేదు. మాకు ఎందుకంటే చిన్న గంగారెడ్డి చదువు చెప్పడం కాదు, మాకు వారు సొసైటీలో ఎట్లా బ్రతకాలి, నీట్గా ఎట్లా ఉండాలి, గుండె లేకుంటే కాండ పెట్టుకోవద్దురా, గుండె కుట్టుకోవద్దు అని చెప్తుండే. ఆ టైంలో మాకు నేర్పుకున్న సారు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి అవకాశం కల్పించినందుకు మరి ఒకసారి మీ అందరికీ పేరు పేరున మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. శ్రీ గంగారెడ్డి గారు టిఆర్ఎస్ పార్టీకి నాయకత్వం వహిస్తూ దాదాపు 40 సంవత్సరాల పాటు నిజామాబాద్ జిల్లాలో జిల్లా అధ్యక్షులుగా ప్రజలకు అంకిత భావంతో అభివృద్ధి మరియు ప్రజల అవసరాలపై దృష్టి కేంద్రీకరించి అనుభవం కలిగి ఉండటంతో పాటు వ్యాపార నిర్వహణకు ఆదర్శంగా నిలిచాడు. ప్రజలతో మమేకమైన నాయకత్వం, సమస్యలపై లోతైన అవగాహన, వ్యవహారాల్లో స్పష్టత ఇవన్నీ ఆయనను నిజమైన ప్రజానాయకుడిగా మలిచాయి. ప్రస్తుతం కూడా మాట్లాడలేకపోతే దయచేసి ఏమనుకోవద్దు ఎవరు కూడా. ఒకసారి ఈ కార్యక్రమాన్ని పూనుకొని ఏర్పాటు చేయించినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే అందరం కలుసుకున్నందుకు. మాదేమో భూమారెడ్డి మేము ఇదే కోరడంలో వ్యవసాయ కుటుంబంలో పుట్టిన వాళ్ళం. మా నాన్న చదువుకోలేదు, మా అమ్మ చదువుకోలేదు. మా ఫ్యామిలీలో ఆయన కుటుంబం కానీ మా కుటుంబం కానీ మేము ఎవరు కూడా చదువుకోలేదు. కేవలం వ్యవసాయం మీదనే ఆ రోజుల్లో ఆధారపడి వ్యవసాయం చేసుకుంటూ బతికిన వాళ్ళం. ఇప్పుడు దేవుని దయ వల్ల మీ అందరి అభిమానంతో ఈ స్థాయికి వచ్చినాము. రాజకీయంగా నేను, వ్యాపారంగా రెడ్డి గారు వచ్చారని చెప్పేసి తెలియజేస్తున్నాను.
చాలా ఆనందంగా ఉంది. నా జీవితం రాజకీయంగా నడిచిపోయింది, ఇప్పటికి అదే ఉంది. ఇంతకుముందు మా అమ్మాయి చెప్పింది, ఒక 10 సంవత్సరాలు నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగిన. మీరు చూసిండ్రు, పేపర్లో చూసిండ్రు నేను ఏం మాట్లాడుతున్నది, టీవీలో పేపర్లో చూసిండ్రు మీరు. అది ఎట్లయిపోయిందంటే నా జీవితమే రాజకీయం అయిపోయింది. అప్పటి నుంచి మీరేమో వివిధ కార్యక్రమాలు, ఉద్యోగాలు కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఇంకోటి కావచ్చు చేసుకుంటూ మీరు కాలం గడుపుతూ ఉన్నారు. ఇక మాదేమో ఇంకా రాజకీయాలనే ఉన్నాం, ఇది నడుస్తూ ఉంది. సో మాకు గంగారెడ్డి గారు మాకు తల్లి లాంటి పెద్ద ఆయన, మా తల్లి లాంటి పెద్ద ఆయన, మాకు ఎంతో సలహాలు ఇచ్చేవాడు. అట్లా యాదవబాబు అని చెప్తూ తాను మాకు ఎంతో ఆనాటి గురువు, మమ్మల్ని మంచి మార్గంలో నడిపించిన వాళ్ళు. ఈ అవకాశం కల్పించిన మరొకసారి మాతో పాటు మా భార్య కూడా, వారు కూడా వ్యవసాయ పనులు చేస్తూ మాతో పాటు కలిసి ఆ రోజుల్లో కూడా చేసేవాళ్ళం. సో ఇప్పుడు దాకా ఇవన్నీ అందరం వ్యవసాయం కావచ్చు, ఇంకోటి రాజకీయం కావచ్చు, ఇవన్నీ చేసుకుంటూ వచ్చినాం. ఇప్పుడు మా అందరం ఈరోజు ఆ సంతోషం ఏంటంటే ఇంతమంది పేరు గుర్తుపెట్టుకొని గ్యాదర్ చేసినందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. చాలా సంతోషం. దీంట్లో చాలా మన స్నేహితులు, మన క్లాస్మేట్లు చాలా మంది చనిపోయి ఉన్నారని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. ఇక కొందరు రామరాజు గారు నా దగ్గరగా తన ఎస్ఐగా పనిచేసిండు. చాలా ఆనందం. ఇట్లా అంటే మనం ఉన్న వాళ్ళలో ఎవరు పై స్థాయికి వెళ్ళినా ఆ సంతోషం పేరుగా ఉండదా, ధైర్యంగా చెప్తాము ఆయన మావాడు అని చెప్పుకునే పరిస్థితి ఉన్నది. సో ఈ అవకాశం కల్పించిన మరొకసారి మీ అందరికీ నా ధన్యవాదాలు. పదే మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం. జై భారత్. 40 సంవత్సరాల పాటు విశేష సేవలను అందించారు. తన కార్యోత్తరాలను చాలా నిబద్ధతతో, క్రమశిక్షణతో నిర్వహించారు. జాబ్ చేసే సమయంలోనే హౌస్ కన్స్ట్రక్షన్ ప్లానింగ్ లో కూడా నిపుణతను ప్రదర్శించారు. సీనియర్ గా, అనుభవజ్ఞులుగా ఎంతో ఇన్స్పిరేషనల్ పాత్రను పోషించారు. శ్రీ కిషన్ గారు చిన్న వయసులోనే కుటుంబ బాధ్యతలను భుజాన వేసుకొని భారత రైల్వేలో సీనియర్ సిగ్నల్ టెక్నీషియన్ గా తన సేవా ప్రస్థానాన్ని ప్రారంభించారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు విధేయత, క్రమశిక్షణ, సమయపాలన వంటి విలువలతో రైల్వే విభాగంలో 4 దశాబ్దాల పాటు విశిష్ట సేవలు అందించి సూపర్వైజర్ గా గౌరవప్రదంగా రిటైర్ అయ్యారు. వృత్తి జీవితానంతరం వారు భక్తి మార్గంలో మరింత నిమగ్నం. మన ఎస్ఎస్సీ అవగానే రైల్వేకి వెళ్ళిపోయాను. అక్కడ 2 సంవత్సరాల తర్వాత నేను కాంటాక్ట్ అయ్యాను. 2016లో రిటైర్మెంట్ అయ్యాను. నేను 1982లో ఏషియన్ ఆర్డర్ జరిగింది ఢిల్లీలో. అందులో నేను అసిస్టెంట్ ఇంజనీర్గా అక్కడ సేవలు అందించాను. గురువర్యులు జీవి వెంకటేశ్వరరావు గారికి స్వాగతం, సుస్వాగతం. వారు వచ్చినందుకు వారికి ప్రత్యేకంగా మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సామిగడ పూర్వ విద్యార్థులు దయచేసి అందరూ స్టేజ్ పైకి వస్తే ఒకసారి మీ అందరూ మీ గురువు గారితో కలిసి
అయితే ఏది ఏమైనా ఈ కార్యక్రమాలకు ముందుకొచ్చి భూమారెడ్డి గారు, గంగారెడ్డి గారు, ఇతర మిత్రులు నలుగురు మా ఇంటికి వచ్చారు. వెతుక్కుంటా గాజులపేట బోయిగల్లి దర్గా దగ్గర నేను 70 సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నాను. అయితే చిన్నప్పుడు మా తండ్రి గారు పట్వారి గారు, నేను పుట్టకతో ఆయన నిజామాబాద్లో పట్వారి చేసినాడట. చుట్టుపక్కల విలేజెస్లలో కూడా చేసినాడు. ఇప్పటికీ నారాయణ రెడ్డి గారు అంటే అందరూ గుర్తుపడతారు. ఏజ్ ఉన్నటువంటి వాళ్ళు, చిన్నపిల్లలకి ఏం తెలవలేకండి. అయితే ఈ 19 డిచ్పల్లిలో 4వ తరగతి చదువుకున్నాను. సుద్దపల్లిలో మా తండ్రి పట్వారి చేసినప్పుడు రోజు నడుచుకుంటా వచ్చి కొమల తరాస 4 గంటలగానే వెళ్ళిపోతుంటుంది. ఏది ఏమైనా అక్కడ పరిస్థితులు బాగా లేకపోవడం వల్ల 1954లో ఇప్పుడు కిల్లా రోడ్లో అదే అపార్ట్మెంట్ కట్టినప్పుడు దాంట్లో 1954 5వ క్లాస్ చదువుకున్నాను నేను ముఖ్యంగా. అయితే మొత్తము నా ఎడ్యుకేషన్ అంతా కూడా నిజామాబాద్లోనే అయింది. డిగ్రీ బిఎస్సి, బిజెడ్సి, గిరిరాజ్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో చదువుకున్నాను. ఆ తర్వాత బిఎడ్కు వరంగల్ పంపించారు డిఓ గారు, అక్కడ చేసినాను. అప్పుడు గడవల్లో వాళ్ళు రిలీజ్ చేస్తే మళ్ళీ పోయి అక్కడ జాయిన్ అయ్యి పరీక్ష రాసి వచ్చి ఉత్తీర్ణులయ్యి సార్ రిసర్చ్ చేసినాను. ఏది ఏమైనా విద్యార్థులకు ఉపాధ్యాయుడు యొక్క బాధ్యత ఏమిటిది? తల్లిదండ్రి కనిపిస్తే ఉపాధ్యాయుడు ఏమిస్తాడు? ఒక మార్గాన్ని చూపిస్తాడు, స్వచ్ఛమైనటువంటి మార్గాన్ని. నేను నా విద్యార్థులకు 2 తరగతులు చూపించినాను. ఇట్లా పోతే చెడిపోతావు నాయన, ఇట్లా పోతే బాగుపడతావు. కూడా ఇట్లా అయిపోయినారు, బాధపడుతుంటారు. మరి నేను చెప్పింది ఏంటి నాయన, అప్పుడు నీకు 2 మార్గాలు చూపించాలి. చిన్నల పెద్దలను గౌరవించాలి. ఇంటికి వచ్చినటువంటి అతిథులను, తాత ఎక్కడ వచ్చినావు, ఎవరు కావాలి, నాన్న కావాలా, ఉన్నాడు, స్నాన బదులు ఉన్నారు, రండి కూర్చోండి, మొదలు నమస్కారం చేయాలి. అదేవిధంగా వాళ్ళు బడికి వెళ్ళే ముందు అమ్మ వెళ్ళి వస్తాను, దండం పెట్టాలి తల్లికి. తల్లే ముఖ్యము, కనిపెంచుతుంది, అన్ని విధాల ఓపికతోని సవరిస్తుంది. మనకు ఎన్ని రకాలుగా చేయాలో అన్ని రకాలుగా చేస్తుంది. తాము ఎప్పుడూ కూడా యాసపడదు తల్లి. ఇదే విధంగా తండ్రి బయట పనులు చూస్తే తల్లి ఇంటి పనులు చూసుకుంటుంది. కాబట్టి ఎప్పుడూ కూడా మీరు తల్లిదండ్రులు కూడా పిల్లల ముందు అనవసరమైనటువంటి మాటలు కానీ మీరు బాధపడడం కానీ చేయకూడదు. అది వాళ్ళ యొక్క మనసులో దిష్ట వేస్తుంది. తర్వాత వాళ్ళు పెరిగి పెద్దవారైన తర్వాత కూడా జ్ఞాపకాలు వస్తాయి వాళ్ళకు. మా నాన్నకి ఇట్లా, మా అమ్మకి ఇట్లా అని అనుకుంటూ వాళ్ళు బాధపడుతుంటారు. కాబట్టి మనం చాలా సున్నితంగా, నువ్వేదైనా మాట్లాడేది ఉంటే దూరం అడగకపోయినా ఆయన అని చెప్పి మనం ఇక్కడ వాళ్ళకు చేయాలి, బోధన చేయాలి. ఇట్లా చూడు, తాత వచ్చింది కదా నమస్కారం చేయు, తాతమ్మ వచ్చింది కదా నమస్కారం చేయు, పాదాభివందనం చేయు, వాళ్ళు ఆశీర్వాదం చేస్తారు. ఈ రకమైనటువంటి విద్యా బోధన వాళ్ళు చేస్తే మనకు పిల్లలు ఎదిగి మన వంశాన్ని, మనను సంఘంలో ఒకట గౌరవప్రదంగా చూస్తారు. పెద్దలు కూడా ఎవరి కుటుంబము, ఫలాని వారి కుటుంబం, మంచి పిల్లలు, వాళ్ళ కుటుంబంలో మంచి ఇవ్వాలన్నా, అమ్మాయిని పిల్లవాడికి ఇవ్వాలన్నా, పిల్లవాడు అమ్మాయిని చేసుకోవాలనుకున్నా ఏమీ ఎంకాడరు. ముఖ్యంగా డబ్బే ప్రధానం కాదు, డబ్బులు కావాలి ఫస్ట్. తర్వాత మనిషి మానవత్వంతో పెంచి పెద్దలు చేస్తే పిల్లలు పైకి వస్తారు, చదువుకుంటారు మంచిగా. ఈ విధంగా ప్రతి ఒక్కరు ఉద్యమం గవర్నమెంట్ ఇస్తుంది. ఇక్కడ ఒక కాలు, అక్కడ ఒక కాలు, ఈడ అరగంట చెప్పుడు, అరగంట చెప్పుడు. ఈ పద్ధతి మానుకోవాలి. ఎక్కడ పని చేస్తామో అక్కడ నిస్వార్థంగా పనిచేయాలి.
పిల్లలను పెంచి పెద్ద చేసే తల్లిదండ్రులు ఉంటే విద్యాబుద్ధులు నేర్పించి మనము పైకి తీసుకురావాలి. ఈ విధంగా ఆలోచించి సంఘం ఏమవుతుంది, సంఘము బాగుపడుతుంది. కాబట్టి సంఘం లోపల ఎంతో మంది వస్తున్నారు, ప్రభుత్వాలు వస్తున్నాయి. ఎక్కడ ఒకటి నేను చెప్తాను మీకు, కారే రాజులు రాజ్యం వల్గలుగవే, కారే రాజులు రాజ్యం వల్గలుగవే, గర్వోన్నతి పొందరే వారే సిరి మూట కట్టుకొని పవంజాలిరే. ఈ రోజుల్లో భూమిపై వారి పేరైన గలరే ఇకాలము భార్గవా. అయితే మనం చూస్తున్నాం ప్రభుత్వాలు, ఎన్ని ప్రభుత్వాలు చూసినాము. మన దేశాన్ని ఎంతమంది పరిపాలించిపోయినారు, ఎంతమంది మినిస్టర్లు అయినారు. మన నిజామాలే తీసుకుందాం, చాలా మంది పెద్ద పెద్ద మనుషులు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసినారు ఇక్కడ. కానీ ఓట్లప్పుడు వస్తారు, ఇంటికి పోతే కట్ట దాటుతున్నారు. ఈ విధంగా చేస్తే లాభం లేదు. అయితే భూమరెడ్డి గారు ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఇక్కడ ఈ వసతిని కల్పించి తర్వాత ఉపాధ్యాయులందరినీ కూడా ఏకం చేసి వారిని సంతోషపెట్టినందుకు వారికి నేను ఎప్పుడు కూడా ఆశీస్సు అందజేస్తూ వారి కుటుంబ సభ్యులను వాళ్ళందరినీ కూడా చల్లగా చూడాలని భగవంతుని నేను కోరుకుంటూ ఇప్పుడు సెలవు చేసుకుంటున్నాను. మాతో పంచుకున్నారు. చాలా థ్యాంక్స్ అండి. మీరు ఇంత శ్రమ చేసుకొని ఇక్కడ వరకు మీ విద్యార్థుల కోసం వచ్చారు. ధన్యవాదాలు సార్. సేవలు అందిస్తూ శారీరక మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ ఆరోగ్యవంతమైన జీవన శైలిని, శాంత సౌమ్యవాద ధోరణి మరియు అందరినీ గౌరవించే నైజం వారిని సంతోషపరచాలి. పూర్వ విద్యార్థుల ఈ సమ్మేళనం చేసిన అందరికీ ఉదయపూర్వక ఆహ్వానం. ఎంతో దినం నుంచి కష్టపడి వచ్చారు. మా కృషి కూడా 19లో అందరికీ గ్యాదర్ చేశారు. చాలా రోజుల నుంచి అందరం బాగా కష్టపడి ప్రొఫెసర్ గారు నా గురించి చెప్పాలంటే ఎక్కువ గ్రాఫిక్స్ వచ్చారు. చాలా కష్టపడి చదివాను, బికామ్ చేశాను, తర్వాత ఎన్నికలు వెనక్కి చేశాను. ఆ తర్వాత నేను యోగ శిక్షకుగా స్థిరపడ్డాను, ప్రజెంట్ యోగ శిక్షకుగా స్థిరపడ్డాను. అయితే ఎలక్షన్ డిపార్ట్మెంట్లో నాకు 81లో జాబ్ వచ్చింది. ఇక్కడ రెవెన్యూ క్యాషియర్ అపాయింట్మెంట్. ఆ తర్వాత అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్గా పదవి విరమణ చేశాను. దాదాపు 7.5 సంవత్సరాల నుంచి రిటైర్మెంట్ లైఫ్ గడుపుతున్నాను. మాకు ఒక అబ్బాయి అమ్మాయి కెనడాలో స్థిరపడ్డాడు. ఇద్దరు బాబుల వారికి అమ్మాయి బెంగళూరులో ఉంది, ఒక బాబు. ఇలా నా జీవితం చాలాసార్లు అందరికీ నమస్కారం. ప్రాక్టీసింగ్ లాయర్గా విశేష సేవలు అందిస్తున్నారు. కేవలం వృత్తిపరంగా మాత్రమే కాకుండా వ్యక్తిగతంగా కూడా వారు మల్టీ టాలెంటెడ్ వ్యక్తిగా నిలిచారు. స్పోర్ట్స్, కల్చరల్ యాక్టివిటీస్లో చురుకుగా పాల్గొంటూ ప్రతిభను నిరూపించుకున్నారు. సంఘంలో చైతన్యం, ఆత్మవిశ్వాసం నింపే కార్యక్రమాల్లోనూ భాగస్వామ్యం కావడం. మరియు ఇక్కడికి వచ్చేసిన నా ప్రియ మిత్రుల సతీమణులు, వారి పిల్లలు, మన్మరాలు, ఇది ఇంత ఘనంగా జరుగుతుందని అనుకోలేదు. అనుకోకుండా నేను కూడా ఇదే రోజు నా మన్మరాలు డాక్టర్ పుట్టింది
ఆ తొట్లే కార్యక్రమం ఉంది కాబట్టి మా మిసెస్ వచ్చి ఇక్కడ దాకా వచ్చేవారికి అప్పటి వరకు మనం ఏం రాలేదు అక్కడ కార్యక్రమం అందరూ క్షమించాలి. ఇంకో విషయం ఏంటంటే ఇంత మంచి కార్యక్రమం జరుగుతుంది, ఈ జరిగే కార్యక్రమాలల్లో మనందరం కలుస్తాం అనేది చాలా ఒక ఊహించిన సంఘటనగా జరిగి ఇంత మంచి ప్రోగ్రామ్ చేసినందుకు వీళ్ళందరికీ మొదలు ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరం మేము ఇదే కార్యక్రమం కాకుండా ఇది ఎస్ఎస్సిది డిగ్రీది మరియు లా కాలేజీ కూడా మేము నిర్వహిస్తున్నాము. డిగ్రీ కాలేజీ మన గిరాజ్ కాలేజీ లాస్ట్ 1 month కింద కూడా జరిగింది. ఇలాగే అన్ని కార్యక్రమాలు మళ్ళీ ఇట్లనే కాకుండా ఇది 50 సంవత్సరాలు అయింది. మరి నెక్స్ట్ ఇయర్ కూడా చేసుకుందామని నా యొక్క కోరిక. దాన్ని మన్నించి మీ అందరూ చేస్తే అందరం ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర నిర్వహించుకుంటూ కార్యక్రమం చేయించుకుంటే మన అందరం కలుస్తాం. మనమే కలవకుండా ఈరోజు చాలా సంతోషం అనిపించింది. మన అందరి ఫ్యామిలీస్తో కలిసి చేసుకుంటున్నామంటే ఇది ఒక కుటుంబం. ఇంత మంచి కుటుంబం ఎవరికి దొరకదు. ఈ కుటుంబం దొరికినందుకు ఇలా ఈ కుటుంబాన్ని అందరికి కలుపుతున్నందుకు మన భూమిరెడ్డి సాబ్ అనంతరం వీళ్ళందరూ నిర్వహించారు, రామప్రసాద్ వీళ్ళందరూ నిర్వహించినందుకు వారికి పేరు పేరున ధన్యవాదాలు చేస్తూ ఇక్కడికి వచ్చిన మన ప్రియ మిత్రులందరికీ ఎన్నో కార్యక్రమాలు 50 సంవత్సరాలు అంటే అసలు ఎవరికెవరు గుర్తుపట్టమేమో అంటున్నాం, కానీ అందరం గుర్తుపట్టే విన్నాం. కొందరు స్వర్గస్థులైనరు. ఇదే విధంగా మన అందరం ఒకరికొకరు కలిసి మంచి కుటుంబంగా తయారై ప్రతిసారి ఎవరికి ఫంక్షన్స్ ఉన్నా అందరు రావాలని కోరుకుంటూ అందరికీ ఉన్నపలు తీసుకొని నిర్వహించిన వాళ్ళందరూ వారి ఒక బుక్ తయారు చేసి పంపిద్దాం. నేను అది చేపడతానని మీ ముందు చెప్తూ ప్రతిసారి ప్రతి ఫంక్షన్లకు అందరం కలిసి రావాలని కోరుకుంటూ ఈ అవకాశం వచ్చిన ప్రోగ్రాం అందరికీ ధన్యవాదాలు. మనందరూ ఎక్కడైతే వీళ్ళందరూ ఉన్నారో ఆ భగవంతుడు మాతృదేవం నాడు మాతృదేవో భవ అనే కార్యక్రమంలో ఈరోజు మహిళా దినోత్సవం కాబట్టి మదర్స్ డే ఉన్నది కాబట్టి అందరు తల్లిదండ్రులు జ్ఞాపకం చేసుకొని వాళ్ళను మనం కొలిస్తే మనకి ఎలాంటిది ఉండదు. అట్లనే మన గురువు గారు తల్లిదండ్రులు ఎంత ప్రధానమో తల్లిదండ్రుల తర్వాత గురుదేవుల తర్వాత భగవంతుడు ఇవన్నీ కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి నాకున్న అనుభవం మన గురుగారు గంగారెడ్డి సార్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు నాటకాలు కూడా మాకు వేయించింది. కల్లివాడి స్కూల్లో మేము కల్లివాడిలో నేను సెక్రటరీగా ఉండి కల్చరల్ సెక్రటరీగా అప్పుడు వార్తలహరి అనే బోర్డు పెట్టి మరి వార్తలు డైలీ రాసేవాడిని నేను. తర్వాత అదే కాకుండా వానమామల వరదాచార్యులు అనే ఒక మంచి సాహిత్యవేత్తను మన గంగారెడ్డి సార్ చెప్తే ఆయన పిలిచి ప్రోగ్రామ్ చేసినాం కల్లివాడిలో. బంగారు నారాయణ సారు, శంబసప్ప సారు, తర్వాత మాధవ్ సారు, కోటిరెడ్డి సార్ వీళ్ళందరూ మంచి ప్రోగ్రామ్స్ చేసి మాకు నాటక రంగంలో కూడా మన గురుగారు ప్రోత్సహించారు. వారి యొక్క కాలానికి అంతరంగా వాళ్ళ బ్రదర్ ప్రభాకర్ రెడ్డి మా క్లాస్మేట్ ఉండే ఇట్లా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ గురుదేవుల యొక్క ఆశీర్వాదం వల్ల ఇలా ఇంత స్థాయికి ఎదిగిన వారి పాదాలు వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. కొనసాగిస్తూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. కేవలం వ్యాపారంలోనే కాదు యువతలోనే వారి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దిన ప్రత్యేక కోణం అంటే ఎన్సీసీలో వారి శిక్షణ పొందిన ఫుట్బాల్ అనే ఆటను ఎంతో ఆసక్తిగా ఆడినవారు. ఆరోగ్యాన్ని, క్రీడా స్ఫూర్తిని జీవితంలో ముందుకు నడిపే శక్తిగా మలుచుకున్నారు. శారీరక ఫిట్నెస్, మానసిక స్థైర్యం కలిసి సమతుల్యంగా ఉంచిన గొప్ప వ్యక్తిత్వం వారి సొంతం. విశ్వసనీయ వ్యక్తిగా నిలిపారు. ఇప్పటికీ అదే ఉత్సాహంతో, అదే సమర్పణతో వ్యాపార రంగంలో కొనసాగుతూ నూతన ఆలోచనలతో ముందుకు సాగుతున్నారు. ఓకే కార్యక్రమం చేసిన అనంతరం భూమిరెడ్డి గారికి అందరికీ మనస్ఫూర్తిగా అందరూ శుభాకాంక్షలు. జీవితం చాలా సంతోషంగా ఉంది. మరియు మిత్రులందరికీ నమస్కారం.
రంగారెడ్డి సార్ అప్పుడు స్మార్ట్ ఫోన్ కూడా సార్ చాలా జోక్స్ పటాలు చెప్పి బాగా వాళ్ళకి అంటే ఈజీ అని చెప్పి అందరినీ ఎంకరేజ్ చేస్తారు. అట్లాగే అందరు టీచర్స్ బాగా చెప్పారు, మేమందరం బాగా చదువు ఈ పొజిషన్ పెట్టాను. దీని ఇంకా మా గురువు గారు ప్రోత్సాహం చాలా ఉంది. ఇప్పటికి చాలా మంది గుర్తున్నారు, ఇప్పుడు టైం లేదు అందరికీ గుర్తుంచుకోవడం. థ్యాంక్స్. రోజు ఈ ప్రోగ్రామ్ చేసుకోవడం చాలా అదృష్టము. ఎందుకంటే నేను 80 నుంచి 88 వరకు వయసు ఒకసారి మంచిగా మా బ్యాచ్ అప్పుడు ఇక చిన్నసారి సర్పంచ్ ఉండే, ఇక రెడ్డి రెడ్డి కూడా ఉన్నారు. 1995 2001లో నేను సర్పంచ్ ఉన్నా. నాకు కులాంగి స్కూల్లో వెంకటేశ్వర సార్ మా క్లాస్ టీచర్ ఉండే, ఆయన బాగా స్ట్రిక్ట్ అయింది చెప్పులే. ఇసుంటి ప్రోగ్రాలు ఎప్పుడు మా ఫ్రెండ్స్ రామప్రసాద్ గిట్లా ముందు గిట్లా పెడదాం పడి 3 సంవత్సరాలు ఇప్పుడు పెట్టినందుకు వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారం. జై హింద్, జై భారత్. ఆయన జీవిత విధానానికి ప్రతిబింబం. శ్రమని ఆనందంగా భావిస్తూ ప్రకృతి ఒడిలో ప్రకృతి మార్గంలో జీవనం సాగిస్తూ రైతుగా మాత్రమే సంతోషంగా ఉంది. దీన్ని ఆర్గనైజ్ చేసిన వాళ్ళందరికీ, అనంతరావు వాళ్ళందరికీ మరియు కుమ్మరెడ్డి వీళ్ళందరికీ ధన్యవాదాలు. ఇలా అందరం కలుసుకుంటామని అనుకోలేదు. చాలా రోజుల నుంచి అందరూ చేసుకోగా మేము ఆలోచించడం కానీ మీ ప్రయత్నం చేసి మీరు సక్సెస్ చేసినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు. కిషన్ కూడా చాలా బాగా చెప్పాడు అందరికీ. కానీ ఇది మీకు అంటే ఒకసారి నిజామాబాద్ నుంచి 76లో వెళ్ళిపోయానంటే 10th 74 తర్వాత ఇంటర్ అయిన తర్వాత నిజామాబాద్కు గెస్ట్గానే రావడం అయిపోయింది. నేను ఇక్కడ మురళి వీళ్ళతో ఇప్పటి టచ్లో ఉండేవాడిని. అంతే అనంతరం భూమారెడ్డి గారు వీళ్ళంతా ఇంత కష్టపడి చేసి చాలా ఆనందదాయకమైన దినాన్ని మనకు చూపించారంటే ఇది చాలా 51 సంవత్సరాల తర్వాత మనకు చాలా సంతోషంగా ఉంది. చాలా సంతోషంగా ఉంది. ఇంకొకటి మనందరం గుర్తుపెట్టుకున్నది ఏంటంటే 10th ఆయన స్టేట్కి వచ్చిన వాళ్ళకు మనకు 7th బోర్డ్ ఎగ్జామ్ కూడా ఉండేది. ఫస్ట్ బోర్డ్ ఎగ్జామ్ 7th. అసలు డేట్ 10th అంటే ఒక భయం ఉండేది. ఇక 7th ఇంకోటి పడింది అనుకున్నాం. అది అనుకోకుండా ఏం చేయాలి ఫస్ట్ గాజురాళ్లను ఏరిపోని గంపకెత్తిన లాభమా, నీలరత్నం ఒక్కటున్నా నిండు వెలుగులు చిమ్మద. ఈ ఈ పద్యం నాకు కోసం మనుషులు ఎప్పటికీ ఓడిపోయింది. ఎంత బాగా రాశారంటే అంటే తక్కువ మంది ఉన్నా కూడా వాళ్ళు వృద్ధిలోకి రావడం ముఖ్యం, కానీ ఎక్కువ మంది కాదు అని బాగుంది. అప్పుడు ఫ్యామిలీ ప్లానింగ్ కోసం ఆయన రాశారు. సార్ చెప్పారు. ఈ అవకాశం కలిగినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్ యూ. మమ్మల్ని కలిసినందుకు చాలా సంతోషంగా. తన జీవితాన్ని శాంతి మార్గదర్శనం, సద్గుణాల ప్రచారానికి అంకితంగా మార్చుకున్న గొప్ప వ్యక్తిగా నిలిచారు.
మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చినటువంటి గురువర్యులకు పాదాభివందనం చేస్తూ ఒక గురువు వారి అంత అనుభవం లేకపోవచ్చు, కానీ కొంతైనా అనుభవం ఉండే ఆ విషయాలను దృష్టి చేసుకోవాలని నేను చిన్నప్పుడు, ఇప్పుడు మేడం గారు కూడా చెప్పారు, గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. నాకు ఒక డౌట్ ఉండేది, గురు బ్రహ్మ ఎలా అయ్యాడు, గురు విష్ణు ఎలా అయ్యాడు, గురు మహేశ్వరుడు కూడా ఎలా అయ్యారు, దానితో పాటు గురు సాక్షాత్ పరబ్రహ్మ కూడా ఎలా అవుతాడని మొదటి నుంచి డౌట్ ఉండేది. నేను బాగా చదివేదాన్ని ఆధ్యాత్మిక విషయాల గురించి, కానీ అవుతాడు. బ్రహ్మ ఏం చేస్తాడు, సృష్టిని సృష్టిస్తాడు, మన తలపైన రాత్రులు రాస్తాడంటే కదా, క్షమించండి ఎక్కువసేపు మాట్లాడతాను. అరే అనంతం, నేను మైక్ బంద్ చేసి ఎక్కువసేపు మాట్లాడతాను. సో బ్రహ్మ మన తలపైన నొసటి రాత రాస్తాడంట, విష్ణు పరిపాలిస్తాడు అంటే రక్షిస్తాడు అని, మహేశ్వరుడు అయితే ఆధ్యాత్మిక జ్ఞానానికి అనగా జ్ఞానానికి వచ్చిన. ఈ మూడు ఒక్కరే గురువు ఎలా అవుతారండి. నా అనుభవం కూడా అది, వారి దగ్గర నేను నేర్చుకున్నది కూడా అది. ఎలా అవుతారు అంటే, మనం ఏదైతే జ్ఞానాన్ని గురువుల ద్వారా మనం పొందుతామో మన నొసటి రాత కూడా మారుస్తుందండి. గురువుల వల్ల మనం పొందినటువంటి జ్ఞానం వల్ల మన నొసటి రాతను కూడా మార్చుకోవచ్చు. మరి ఎలా రక్షిస్తుంది? ఎప్పుడైతే మనము జ్ఞానులం అవుతామో ఆ జ్ఞానమే మనం నిరంతరం రక్షిస్తుంది. మరియు ఎలా ధ్యానం వైపు తీసుకెళ్తుంది? అసలు జ్ఞానం అంటేనే ధ్యానం. కాబట్టి ఈ మూడుకి మెయిన్ సింబల్గా చెప్పింది గురువుని. తిరిగి మన మోక్షానికి మార్గం కూడా అదే చూపిస్తుందని ఇప్పుడు ఒకసారి మా గురువు గారి పేరు నేను చెప్పారు ఒకటి ఇలా చూపిస్తుంది. మంచి వైపు వెళ్తావా చెడు వైపు వెళ్తావా అని. మంచి వైపుకు నువ్వు అడుగులు వేసి నడిస్తే తప్పనిసరి సాక్షాత్ పరబ్రహ్మ కూడా అవుతామన్నది, మోక్ష ప్రాప్తి కూడా పొందుతాం. వీటన్నింటి నుంచి మొదటి నుంచి నేర్చుకున్నది గురువుల నుండి. వీకే లెక్చరర్ నా అనుభవం కూడా చెప్తాను, నా కంటికి నీళ్ళు కూడా వస్తాయి. ఎలా అంటే అప్పుడు పిల్లలు రోడ్ పైన నేను వెళ్తుంటే, సార్ గుడ్ మార్నింగ్ సార్ అని చెప్తారు. సరే నాన్న మిమ్మల్ని నేను గుర్తించలేకపోతున్నాను అంటాను. ఎట్లయితే ఇప్పుడు ఆ గురువు గారు కూడా అదే చెప్పారు. అలా అన్నప్పుడు వాళ్ళు ఏం చెప్పేదంటే, సార్ నాకు మీరు నేను ఫిజిక్స్ లెక్చరర్ ఉన్నాను, మీరు మాకు ఫిజిక్స్ చెప్పారు కదా ఈ ఇయర్లో, నేను ఇప్పుడు చాలా సంతోషంగా ఏం చేస్తున్నావు, నేను డాక్టర్ని అని ఎప్పుడైతే ఆ పదాన్ని వింటానో హ్యాపీనెస్, ఆ సంతోషాన్ని నాకు ఎన్ని లక్షలు ఇచ్చినా ఆ సంతోషం పొందలేను అనిపిస్తుంది. ఇంకో స్టూడెంట్ నేను ఇంజనీర్ అయ్యాను సార్ అని చెప్పితే దానంత ఆనందం. ఒక్కొక్కసారి నేను క్లాస్లో కూడా టైం ఎక్కువ కూడా తీసుకున్నాను పిల్లలకు. నాకు నా తోటి లెక్చర్స్ అరే నువ్వు అంతసేపు ఎందుకు చెప్తావు, టైం ఎక్కువ ఎందుకు తీసుకుంటావు అని. నా క్లాసులో బయటకు రావాలంటే నాకు బాధ అనిపిస్తుంది. కాబట్టి ఏంటిదంటే వారు ఏ విధంగా వృత్తిలోకి వస్తారో ఆ వృత్తిలోకి వచ్చిన విషయం ఎప్పుడైతే టీచర్ వింటాడో దానంత మించిన ఆనందం ఏది ఉండదండి. ఇది నా అనుభవం. ఇక ఫ్రెండ్స్ గురించి చెప్పాలి అంటే, మేము ఎస్ఎస్సిలో 10th క్లాస్లో అందరూ కూడా బాగా చేసాం. ఇప్పుడు ఒక గురువు గారి పేరు కూడా తీసుకోవాల్సి వస్తే శర్మ గారని, శర్మ హిందీ చెప్పేవారు. మాకు ఒక పదం కూడా ఉండేది, కామలామల్. కమల్ అనే పదాన్ని ఎలా ప్రొనౌన్స్ చేశాలో ఎలా చెప్పాలో చెప్పేది కామలామల్ అని చెప్పి. అలా చెప్తున్నప్పుడు మేము ప్రొనౌన్సియేషన్ తక్కువ చెప్తున్నప్పుడు కూడా చాలా అదృష్టం అండి. మేము దెబ్బలు కూడా పడ్డాము. ఆ దెబ్బలు పడ్డాము కాబట్టి ఆ అదృష్టం నేను ఇప్పుడు కూడా అంటాను. నేను చదివింది తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం. కారణం ఏంటిదంటే మీరు మమ్మల్ని కొట్టి కూడా ఈ విధంగా చెప్పాలి. వాళ్ళకి పూర్తిగా మేము ఏంటిదంటే దాని బట్టి స్వేచ్ఛ ఇచ్చాం. కానీ ఈరోజు ఈ తల్లి టీచర్స్కి ఆ లేదండి, పట్టేశాను.
టీచర్ హై స్కూల్ ప్రైమరీ సెక్షన్లో టీచర్ కూడా కొడితే వెంటనే కంప్లైంట్ ఇచ్చారు. వెంటనే కంప్లైంట్ ఇస్తారు అంటే ఏంటిది, టీచర్ కొట్టకూడదు. నా అనుభవం చెప్తాను ఒకసారి. నేను కాలేజీలో క్లాసెస్లో అది కో ఎడ్యుకేషన్, క్షమించడానికి కొద్దిసేపు ఎక్కువ మాట్లాడతాను, తినడానికి కూడా కొద్దిగా టైం కూడా ఉంటుంది. అరే ఆనంద్ అంటే కొన్ని అనుభవాలు, ఒక టీచర్ అనుభవం చెప్తున్నాను, ఒక లెక్చరర్ అనుభవం చెప్తున్నాను. ఆ పిల్లాడికి కో ఎడ్యుకేషన్ ఎంత డిస్టర్బ్ చేస్తున్నాడంటే చాలా డిస్టర్బ్. నేను డిస్టర్బ్ అయితే నేను భరించలేదు. ఇప్పుడు కూడా కొద్దిగా డిస్టర్బెన్స్ వింటున్నాను. మా ఇటువైపు నుంచి మా మిత్రుడు కొద్దిగా మాటలు ఎక్కువ వస్తుంది. డిస్టర్బెన్స్ చేసేవాళ్ళు చాలా డిస్టర్బెన్స్ చేశారు. వాడిని లేపి నువ్వు బయటకు వెళ్ళంటే వెళ్ళంటాడు, కొట్టుకుండా బయటకు లాక్కాడు. వెంటనే అతని ఇంటికి వెళ్ళి ఏం చేశాడంటే వాళ్ళ ఫాదర్ తీసుకొని వచ్చాడు. అక్కడ పిల్లాడు ఏమంటాడు, ప్రిన్సిపల్ మూవ్ అంటే దాంట్లో గర్ల్స్ లెక్చరర్ కొట్టాడు. నేను ఒకటే అన్నా, నేను మీ మీద కంప్లైంట్ ఇస్తే సార్ కంప్లైంట్ ఏమి ఇవ్వగానే ముందు ఒకటి ఆలోచించు, ఫ్యూచర్లో నీ కొడుకు నీ మీద చెయ్యి లేకుండా చూసుకో. అది అనగానే అతని లోపల ఏ మార్పు వచ్చిందో ఏమో కానీ వెంటనే ఆ విషయం అదేంటి. కాబట్టి మనం అందరం పెద్ద మనుషులు అయ్యాం. మనకి ఇప్పుడున్నది ఎవరు, మనమన్లు మనమరాలు వాళ్ళ స్కూల్కి వెళ్ళేదో కాలేజ్కి వెళ్తుంటారు. ఒకవేళ కంప్లైంట్ వచ్చింది, టీచర్ కొట్టాడు అంటే చాలా సంతోషించాను. నేను డిగ్రీలో ఉన్నప్పుడు కూడా బుద్ధాన్ని ఒక టీచర్ లెక్చరర్ ఉండే, ఫిజిక్స్ లెక్చరర్. అతను మీద తప్పు చెప్తే అల్లరి చేసి కూడా వచ్చి కొట్టేది. నిజంగా ఆ రోజు అయితే నేను అనుకునేప్పుడు అనేవాళ్ళం, అరే నువ్వు ఈరోజు అదృష్టవంతుడు కూడా, ఎందుకు నేను అదృష్టవంతుని, ఈరోజు నీకు సార్ కొట్టాను. సారుతోని దెబ్బలు పడటం అంటే కూడా అదృష్టమేనండి, అది అదృష్టమే. కాబట్టి ఏంటిదంటే మన మన్మలకి మన్మరాలకి చెప్పండి, టీచర్ కొట్టాడా అతని హక్కు అది, అయితేనే మనం ఒక సరైన మార్గంలో పోతాం, లేకుంటే లేదు. అది ఇక ఆధ్యాత్మిక విషయాలకు వస్తే చాలా ఉంటాయి. మనం 60 అందరము 60 క్రాస్ చేసిన వాళ్ళు. మనకి ఏదైనా కార్యక్రమం ఉన్నది అంటే నేను అనుకుంటానండి, 60 దాటాయి అంటే ఏమిటి, ఆ తర్వాత ఇంకా ఏ కార్యక్రమం ఉండదు. ఏ కార్యక్రమం ఉంటుంది నేను అనుకుంటాను, పరమాత్ముడు తన వైపు పిలుచుకుంటాడేమో అనిపిస్తాడు. అనగా ఏమిటి, ఆధ్యాత్మిక మార్గం వైపు అడుగులు అప్పుడైనా వేయాలి. అనగా ధ్యానం చేయటము లేదా పూజలు చేయటము. ధ్యానంలో అయితే చాలా ఉంటాయి. నేనైతే క్లియర్గా అనుకుంటాను, పరమేశ్వరుడు అనేది జ్ఞానానికి సింబలం అనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ నుండి ప్రతిరోజు ధ్యానం చేయటానికి ప్రయత్నం చేయండి, చాలా బాగుంటుందండి. సేవా కార్యక్రమం కూడా చేయొచ్చు. నేను ఒక ప్రీచర్ అంటే ఏంటి, మా ఇంట్లో అన్నీ ఉంటాయి. భగవద్గీత గురించి చెప్తాము, పురాణ గురించి చెప్తాము, బైబిల్ గురించి చెప్తాము, అన్నింటి గురించి చెప్పి కామన్ సోర్స్ ఏంటిది. ఇంకా చెప్పాలంటే ఓం అనే దానికి చాలా పెద్ద అర్థం ఉందండి. నేను అది చెప్పాలంటే అందరికి మీ ఆకలి కూడా అయిపోతుంది. కాబట్టి సంతోషమైన దినము ఇది. అది మాట్లాడతా చేసినప్పుడే అయితే ఏంటిదండి, ఈరోజు సంతోషమైన దినము. ఇదేంటి, గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ అయింది. ఆ తర్వాత డైమండ్ జూబ్లీ కూడా మనం అందరం కలుస్తాము అనుకుంటున్నాను. అనంతరం ఒకే అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషం. కళాఖండంలో తీర్చిదిద్దుతున్నారు. శ్రమకు విలువ ఇచ్చే వ్యక్తిగా జీవితంలో తన పనిని పూజగా భావించే ఘనత ఆయనది. ఇన్ని రోజుల తర్వాత కలిసామంటే చాలా సంతోషంగా ఉంది. చాలా అందరూ గుర్తు లేకపోయినా గుర్తు ఉంటున్నాం ఇప్పటి వరకు ఎవరెవరు అనేది చాలా సంతోషం. ఇంకా కొంతమంది రాలేదు, వచ్చిన వాళ్ళు అందరూ తెలిసిన వాళ్ళు ఉన్నారు. దగ్గరలోనే ఉన్నాం కాబట్టి అందరం కలిసాము, సంతోషం చాలా. గురువులు కూడా 2-3 వచ్చారు, వాళ్ళు కూడా సంతోషం. అంతే, నేను చేసి నా వృత్తి ధర్మంగా నేను అన్ని రకాల వర్తిస్తున్నా. పిల్లలు కూడా అందరూ చదువులేని జాబులలో ఉన్నారు అని అభిప్రాయం. సంతోషం. ఆయన ధర్మపత్ని శ్రీమతి రుక్మిణి గారు కూడా వ్యాపారంలో ఆయనకి అండగా నిలిచి ప్రతి స్థితిగతిలో సరసమైన మద్దతునిచ్చిన జీవిత భాగస్వామిగా తన పాత్రను అద్భుతంగా నిర్వహించారు. ఈ దంపతులు కలిసి గడిపిన జీవులు ఒకేలా కుటుంబానికి మరియు సమాజానికి అలాగే వ్యాపారం
అలాగే కోర్టులో పోలీస్ కేసు ఫైలింగ్ లో మంచి డ్రాఫ్టర్ నిపుణతతో తనదైన గుర్తింపు పొందారు. ఇలాంటి బహుముఖ ప్రజ్ఞాశాలి, సామాజిక బాధ్యత కలిగిన వ్యక్తి ఈ వేదికను అలంకరించి నిజాయితీ ఆయన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే విశేష లక్షణాలు. అందరితో సమానంగా మిత్రభావంతో మసులుతూ ఒక మంచి స్నేహితుడిగా అందరికీ ఆదర్శంగా నిలిచాడు. దైవభక్తిలో ఆయనకు అపారమైన నమ్మకం, ఆధ్యాత్మికత, పాజిటివ్ ఆలోచనలతో జీవితం గడపాలనే దృక్పథంతో అంటే ఇంకా వేరే వాళ్ళు ఏమన్నా మిత్రుల యొక్క సాధారణలో ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని చేయాలని దాదాపుగా 3 years నుంచి నేను నిర్లక్షిస్తుంటే కూడాను అది కార్యరూపం దాల్చడానికి ఇంత టైం పట్టింది. సో ఈ కార్యరూపానికి అన్ని మిగతా అన్నీ కూడా అరేంజ్ చేసినటువంటి మిత్రులు, మా ప్రెసిడెంట్ మనకి భూమిరెడ్డి గారు, తర్వాత ఏసాయి రామకిషన్, మన లోకల్ చేసినటువంటి రామప్రసాద్, తర్వాత సుధాకర్, మురళి, ఇది ఒకనే వీళ్ళు పేర్లు చెప్పబడుతున్నాయి. కానీ పేర్లు చెప్పడానికి ప్రతి ఒక్కరూ మనకి వాళ్ళకి ఇన్స్పిరేషన్ చేసినారు. నేను ఫోన్ చేసి మాట్లాడిన ప్రతి ఒక్క క్లాస్మేట్ కూడా ఈ ప్రోగ్రామ్ చేయడానికి వాళ్ళ యొక్క అంటే విల్లింగ్నెస్ రావడానికి సుముఖత తెలిపినారు. తర్వాత ఇందులో వచ్చినటువంటి వాళ్ళకి చాలా చాలా సంతోషకరమైన ఇది ఏంటంటే అందరినీ ఒకసారి కలుసుకున్నాం. మళ్ళీ మనం ఇప్పుడు ఉన్నటువంటి ఇది రకంగా ఫోటో దిగిన అంటే ముసలైపోయినాను అనుకో, అప్పుడు ఆ ఎంగేజ్ ఉంది. అప్పుడు ఏంటంటే ఎంగేజ్ కూడా కాదు, వీసాలు కూడా రాని వయసులో దిగింది. మళ్ళీ ఇప్పుడు వీసా తెల్లగా అయిపోయినాక దిగుతున్నారు. ఏం చేస్తున్నారు మధ్యలో ఒకసారి 25 years అప్పుడు చేసి ఉంటే అదో రకమైనటువంటి ఇది ఉండేది. సరే ఇప్పుడు మిగతా రానటువంటి వాళ్ళకి కూడా నెక్స్ట్ మనం ఏదైనా ఇంకొక 3 yearsకి అరేంజ్ చేసినప్పుడు మిగతా వాళ్ళని కూడా మనం టుగెదర్ చేసుకునేసి కొంచెం గ్రాండ్గా జీవితంలో ఆచరించారు. తాను నమ్మిన విలువలకు, ఆదర్శాలకు కట్టుబడి ఎలాంటి రాజీ లేకుండా జీవితాన్ని జీవించడం ఆయన వ్యక్తిత్వంలో కనిపించే ముఖ్యమైన అద్భుతం. సేవా దృక్పథం, నిజాయితీ, సామాజిక స్పృహ కలిగిన ఆచార్య వీళ్ళే మనకు గురువులు, వీళ్ళే దైవం, వీళ్ళే తెలిసిందో తెలుగులో మా అనంత గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఈరోజు మన ఈ కార్యక్రమం చాలా సంతోషకరమైన విషయం. ఉన్నపాటికి నేను ఒక 50 ఏళ్ళ కింద ఒక దగ్గర జరుపుకొని గడిచిన విద్యా సంవత్సరం తర్వాత ఎవరి దారి నాకంటే 10th దాకా అయినా ఆ 10thలో చదువుకున్న మన జీవన విధాన పద్ధతులను కూడా ఆలోచన చేసుకొని మళ్ళీ ఈరోజు ఇప్పటిగా రావడం చాలా సంతోషకరమైన విషయం. దీంట్లో అనంత గారు
చేస్తున్నాం. మమ్మల్ని అందరూ కూడా ఉపయోగం చేసి మరీ ధన్యవాదాలు తెలుస్తున్నాం. ఇక ముందు కూడా మన సుఖ సంతోషాలు అందరూ కూడా చేయాలని ఆఖరికి మా అక్కలందరూ కూడా ఈరోజు మాతృ దినోత్సవం కాబట్టి వాళ్ళందరికీ అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. స్నేహితులతో గడపడం, వారితో చర్చించడం, మంచి భావనలను పంచుకోవడం, ఎంతో శ్రమతో కూడుకున్నటువంటి ఆర్గనైజర్ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇది మామూలు శ్రమ కాదు, చాలా శ్రమ పడితేనే ఇలాంటి సఫలతను సత్కరించుకోగలము. అందుకు మన ఉమారెడ్డి గారు కూడా ఇట్లా ఆనివ్వడం అనేది కూడా ప్రత్యేకమైనటువంటి ఇది. తర్వాత అందరూ శ్రమపడి అందరూ కష్టపడి ఇక్కడ వచ్చి గ్యాదర్ అయినందుకు, నాకు ఇలాంటి సన్మానం జరిగినందుకు నేను చాలా హృదయపూర్వక అభినందనలు మీ అందరికీ తెలియజేస్తున్నాను. మరియు నేను డిఆర్డీఓలో ఒక టెక్నికల్ ఆఫీసర్గా నేను రిటైర్ అయ్యాను. తమ్ముడు నేను గురువారు స్కూల్లో చదువుకున్నాం. ఇలాంటిలో రామప్రసాద్ గారు, లక్ష్మీ నరసయ్య, సాయిలు మీరు ఎప్పుడు నాకు సన్నిహితంగా ఉంటారు. నేను హైదరాబాద్లో స్థిరపడ్డాను. నాకు 2 బాబులు. తర్వాత ఇంకో విషయం చెప్పాలనుకున్నాను. మన మాటలకి చాలా అందాన్ని అలంకరించి మాట్లాడుతున్న శ్రావణికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను. చాలా ఈ సభకు అందంగా ఉంటుంది ఇలాంటి మాటలు వింటుంటే వినసొంటుగా. థ్యాంక్ యూ అందరికీ. నమస్తే. మంచి ర్యాంక్లో ఇదన్నారు. సాయిలు ఏహెచ్ఆర్ టెక్నికల్ సీనియర్ టెక్నీషియన్, సీనియర్ ఇంజనీర్. తర్వాత దేవేంద్ర గారు మనకి ఇక్కడనే ఉంటారు. ఆయన బిజినెస్లో ఉంటున్నాడు. ఇప్పుడు బిజినెస్తో పాటు మనకి సేవా కార్యక్రమం, చాలా సేవా కార్యక్రమం చేస్తుంటాడు. నారాయణ రెడ్డి గారు మన మోస్ట్ వాళ్ళని మనం ట్రేసప్ చేసిన బొమ్మిరెడ్డి గారి శ్రమతో వారి యొక్క అమరిపడంతో వారిని కూడా మనం కార్యక్రమాన్ని జరిగింది. వారు కూడా ఓపికగా వచ్చారు. అలాగే చిట్టి సాయిరెడ్డి గారు అనేది పొలిటికల్ నన్ను రానున్నారు. రానంటే ఎట్టి బస్సులో రావాలని అనడం మా యొక్క పోస్టర్ వాళ్ళు వచ్చి మనకి టైం ఇచ్చి చాలా హెల్ప్ చేశారు. మనతో కలిసి ఎంజాయ్ చేస్తున్నారు. కిషన్ తను రైల్వేలో చిన్న జాబ్లో జాయిన్ అయినటువంటి వాడు. తర్వాత మంచి సూపర్వైజర్ ర్యాంక్లో రిటైర్ అయినాడు. 34 years సర్వీస్ చేసి మొదటి నుంచి కూడా నాతో ఉన్నాడు. చాలా ఉత్తమమైన వాడు. ఒక చిన్న చెడవాడు కూడా లేని వ్యక్తి. మంచి గుణం ఉన్నటువంటి ఆధ్యాత్మిక రంగంలో ఉంటున్నాడు. పోతన్నాను బిజినెస్ చేస్తూ ఇక్కడ మన దీంట్లో ఉన్నాడు గదిలో. దాని మొదటి నుంచి టచ్లో ఉన్నాయి. ఇప్పుడు కార్యక్రమం పెట్టాలని అన్న పైసలు ఇస్తాము ఎట్లా అనేసి మనకి మొదటి నుంచి నిలిచిన వ్యక్తి. అలాగే ఆయనతో పాటు సాయిరెడ్డి, అదే మన బిజినెస్లో ఉన్నటువంటి సాయిరెడ్డి, ప్రోత్సాహంలో మొట్టమొదటి డబ్బులు ఇచ్చినటువంటి వ్యక్తి సాయిరెడ్డి. అలాగే మా గోపాల్, వాడు చిన్నప్పటి మిత్రుడు. 10వ తరగతి పాస్ అయిన తర్వాత నాకు వచ్చేసి డిప్లొమా జాయిన్ కావాలని చెప్పేసి నేను డిప్లొమా చేయాలని అడిగినట్టు అంత ఇది ఉన్నా కానీ ఏదో నేను ఐటీఐ చేస్తాను. లక్ష్మీ నరసయ్య వాళ్ళ నాన్న అప్పట్లో బ్యాట్లు అవి తయారు చేశారు. క్రికెట్ ఆడాలని పెద్ద షోతో బ్యాట్ తయారు చేపిస్తే క్రికెట్ బాల్ కొడితే బ్యాట్ ఎగిరిపోయింది. లక్ష్మీ నరసయ్య గారు నాన్న కార్పెంటరీ వర్క్ చేసేవాళ్ళు. ఆ లక్ష్మీ నరసయ్య ఈసీఐలో సీనియర్ ఇంజనీర్గా రిటైర్ అయినారు. ఈరోజు ఓపికతో అంత దూరం నుంచి ప్రత్యేకంగా కార్యక్రమానికి వచ్చారు. అలాగే వాళ్ళ మిసెస్ బాగాలేకున్నప్పటికీ కూడా లక్ష్మణ్ జానకంపేటలో ఉన్నటువంటి లక్ష్మణ్ తాను జానకంపేట నుంచి రోజు ఇక్కడ వచ్చి చేసేవాళ్ళు. అప్పుడు ఇది ఇప్పుడు కూడా ఏ కార్యక్రమం ఉన్నా కానీ ప్రతిసారి వచ్చి మనకి వెన్నుదన్నుగా నిలుస్తాడు. అలాగే ఆరు రుచిరాములు మేము చిన్నప్పుడు వాళ్ళ ఇల్లు ఎక్కడో చక్రమేడి దగ్గర ఆడుకోవడానికి ఆ టైంలో క్యారమ్ బోర్డు లేకపోతే వాళ్ళది టైలరింగ్ సార్ గుండీలు పెట్టుకునేసి క్యారమ్ బోర్డు ఆడుకున్నాం. తర్వాత ఒక మంచి క్యారమ్ బోర్డు తర్వాత సంపాదించుకున్నాం అనుకో. అంటే చిన్నప్పటి యొక్క అనుభూతులు అత్యంత ఇదిగా ఉంటాయి. ఒక్కొక్కరితో ఒక్కొక్క అనుభూతిని మేము పెంచుకున్నాం. అలాగే రాజన్న తను నుంచి తను చేసిన తన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ టెక్నికల్ ఆఫీసర్గా రిటైర్ అయినాడు.
తను వాచ్మెన్గా పనిచేస్తున్నప్పటికీ కూడా మా అందరితో ఫ్రెండ్షిప్లో చాలా ఇది మొదటి నుంచి నాకు ఆ అటెండెన్స్లో నెంబర్ 1 వాడు, నెంబర్ 2 నాది ఉండేది. ఏ అనేది సీరియల్ నెంబర్లో ఏ అనేది ఫస్ట్ పేరు వచ్చేది. అరే 8లో వాడే ఫస్ట్, 9లో వాడే ఫస్ట్, 10లో వాడే ఫస్ట్. కానీ సీరియల్ నెంబర్లో వాడే పద్ధతి రా. తర్వాత ఆర్గన్ కదా, తను టైలరింగ్లో చేస్తూ చాలా ఓపిక ఇప్పటి వరకు కూడా ఇంకా టైలరింగ్ వర్క్ చేస్తున్న పేషెన్సీ ఉంది. తనకి ఇంకా ఆరోగ్యం బాగుండాలని మేము కోరుతున్నాం. ఇంత దూరం నుంచి ఈ కార్యక్రమంలో వచ్చారు. తర్వాత మళ్ళీ తను డిఆర్డీలో జాబ్ చేస్తారని నాకు తెలియదు, ఇప్పుడు తెలిసింది. ఎందుకంటే ఎంతమంది మళ్ళీ చాలాసార్లు మాట్లాడినప్పటికీ తను డిఆర్డీలో ఎంప్లాయ్ నాకు తెలియదు. ఇప్పుడు చాలా ఇదైంది. నేను ఎందుకంటే అక్కడే ఉండేవాడు డిఆర్డీ లక్షపురం. ఆ తర్వాత ఉన్న ఈ యొక్క కార్యక్రమానికి వాళ్ళ అమ్మాయిని మనకి ఇది చేసినారు. మొదటి నుంచి ఉన్న నాకు కార్యక్రమాన్ని చేయడంలో సహకరించాడు. అలాగే పండరి తనతో నాకు 10th క్లాస్ కాదు 8th క్లాస్ నుంచి ఫ్రెండ్. అప్పటి నుంచి ఫ్రెండ్, ఇప్పటిదాకా ఫ్రెండ్, ప్రతిరోజు కలుస్తుంది. తర్వాత వైరాన్ మిషన్కి మేము ఎలా అంటే మా ఇప్పుడు కనబడుతున్న ఎండల్ కవర్ ఏదైతే ఉందో అప్పుడు వాళ్ళ పొలాలు ఉండేవి. ఆ పొలాలకి కోతులు వస్తే ఇవి వస్తే పక్షులకు గంటలు కొట్టేవాళ్ళం. ఇక్కడ పోయి పొలం కావడం, సాయంత్రం గడ్డి కోసుకొని రావడం, బర్రెలు ఉండేవి. పొద్దున్నే మా ఇంటి నుంచి వెళ్ళి వైరాన్ మిషన్ ఇంటికి పోవాలి. అక్కడ వాడి అప్పటికే చూసుకుంటూ ఉంటాడు, అదే నడని వాడిని తొలుకొని పోవాలి. అలాగే మా మురళీని కూడా ఇక్కడే జీవి హనుమాన్ దగ్గర గోలమ్మ దాటగానే వీళ్ళ దగ్గర కూడా ఫస్ట్ అటెండర్ చేసేసి వాళ్ళని పట్టుకొని పోవాలి. ఆ తర్వాత రాంప్రసాద్ మా క్లాస్ మొత్తానికి హైయెస్ట్ మ్యాన్ మా రాంప్రసాద్. ఈ రోజు వరకు కూడా మా పెద్ద మనిషి హైయెస్ట్. ఈ తర్వాత ఈ మన లింబన్న ఈ రోజు వరకు కూడా ఏ రాబాయి అంటే మొత్తం ఆయన మనం మాట్లాడితే వాడే మాట్లాడతారు. మనం మాట్లాడే అవకాశం ఎప్పుడు మాట్లాడే వ్యక్తి మా లింబాదే. సో కేవలం ప్రతి ఒక్కరిని ఈరోజు అటెండ్ అయిన వాళ్ళని గురువులు చాలా పేషెన్స్గా ఇక్కడ వచ్చారు. గంగారెడ్డి గారు చాలా సమయం ఇచ్చారు. జీవీరావు గారి ఆరోగ్యం బాగాలేకపోవడం చేత వారు సమయం కేటాయించలేదు, వెళ్ళిపోయినారు. బట్ ఈ రకంగా మనందరం కలిసారు విషయం. మీరు చాలా ఓపికగా మీ సతీమణులతో వచ్చి మేము చేసే ఈ సన్మానానికి మీరు ఇచ్చేసినటువంటి యొక్క దీనికి సహకరించినటువంటి సహకారానికి మీకు చాలా థ్యాంక్స్ చెప్తూ ఈ కార్యక్రమాన్ని